పడిపోతుంది అనిపిస్తూ ఉంటది, కానీ మళ్ళీ పుట్టుకొస్తా ఉంటది. దాన్ని సాగించాలి కానీ మధ్యలో వదిలేయకూడదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తాన్ని పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే రేపు పొద్దునే ఇప్పుడు ఎక్కడెందుకు మీకు వాయిస్ స్ట్రాంగ్గా వ్యక్తం చేయగలిగినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా కాపు ఎస్సీ వర్గాలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. బీసీ సామాజిక వర్గాల వాళ్ళు కూడా తక్కువే, అంటే వాళ్ళని డెవలప్ కానీ ఎట్లా మనం ఇప్పుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ మంచి నాయకులే, కానీ కన్స్ట్రక్టివ్గా సాగతీసి టోటల్గా అందరూ కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు లేదు. వీళ్ళకి మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారా, తిడుతున్నారు, అయిపోతుంది అక్కడ. కానీ సరిగ్గా చేస్తే వాళ్ళకున్నంత టాలెంట్ ఇంకెవరికి లేదు, కానీ వాళ్ళు సంఘటితం అవ్వరు. అదే వీళ్ళల్లో సంఘటితం అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎనాలిసిస్ చేయడం కూడా, ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ధోరణిలో కూడా కాపులకు కానీ వీళ్ళు దాన్ని ఏమంటారంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకునే వర్గం కాపు ఎస్సీ వర్గాలు రిస్క్ తీసుకుంటాయి. మీరు చూడండి, జగన్ చంద్రబాబు మీద కేసులో వాళ్ళ నాయకులందరి మీద అరెస్టుల్లో కాపు అధికారులు ఉన్నారు, లేదంటే ఎస్సీ అధికారులు ఉన్నారు. అంతే తప్పించి మిగతాది రెడ్లు తక్కువ ఉన్నారు. అంటే రెడ్లు కూడా రిస్క్ తీసుకోవాలి జగన్ కోసం. అదే ఎస్సీ అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, లేదా అచ్చెన్నాయుడును వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది ఇది. ఇట్లా చూస్తే అంటే అధికారులైనా వీళ్ళైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే వర్గాలు ఈ రెండింట్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీల్లో, ఇటు పక్కన కాపుల్లో. ఇప్పుడు నాయకులు చూడండి, జగన్ దగ్గర ఎవరు గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు ఇవాళ అంబటి రాంబాబు, పేరు నాని, బొత్స సత్యనారాయణ, వీళ్ళే గట్టిగా మాట్లాడుతున్నారు. రెడ్లలో ఎవరు ఎక్కువగా ఈయన పెట్టడం కాదు,